News. తెలంగాణ సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయం. మహాదేవుని శ్రీనివాస్ కొమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతన రేషన్ కార్డుల పంపిణీని ఉద్దేశించి మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు కడుపు నించా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. ఈ రోజు రేషన్ షాప్ల వద్ద క్యూ లైన్ లో నిలబడి కోట్లాది మంది సన్న బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ కార్డులో దాదాపు 26 లక్షల మందికి పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చాం. పేదవాడి ఆత్మగౌరవం, ఆకలి తీర్చే ఆయుధంగా పనిచేస్తుందని ఆలోచన చేసి లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరే విధంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నాం. అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండగ చేయాలన్న లక్ష్యంతోనే రైతాంగానికి అండగా నిలవాలని 21,000 కోట్ల రూపాయలతో 25,55,968 మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ ఇచ్చామని అన్నారు. నేడు 5 లక్షలతో గౌరవంగా ఇండ్లను కట్టిస్తున్న మన ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత. హ్యామ్ మోడల్ ద్వారా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రాల వరకు వేగవంతమైన, సురక్షితమైన రోడ్లతో రవాణా అందించేయాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం. రైతు భరోసా, రుణమాఫీ, కనీస మద్దతు ధర, రేషన్ కార్డు కావచ్చు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడు తెలంగాణ ఒక పండగ జరుపుకుంటుంది అని కొమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ అన్నారు.